ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో నేటి నుంచి ప్రీపెయిడ్ విద్యుత్ విధానం ప్రారంభమైంది. 3 డిస్కంల పరిధిలో బకాయిలను అరికట్టేందుకు విద్యుత్ ఆదా కోసం ఈ స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చారు. సిపిడిసిఎల్ పరిధిలో 50,000, ఎస్బిడిసిఎల్ పరిధిలో 34,000, ఈపీడీసీఎల్ పరిధిలో 50,000 సర్వీసులను ప్రీపెయిడ్ లోకి మార్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 డిస్కం పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి విద్యుత్ సర్వీసులకు ఈ రోజు నుండి ప్రీపెయిడ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పటికే 3 డిస్కమ్ల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు ఇప్పటికే అమర్చారు. వాటికి సంబంధించిన విషయంలో ఈ రోజు నుంచి ప్రీపెయిడ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్నాను. ఈ కార్యాలయాన్ని కూడా స్మార్ట్ మీటర్ అనేది ఏర్పాటు చేశారు. స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ప్రీపెయిడ్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు జనరల్గా ఏంటంటే ప్రీపెయిడ్ విధానం అనేది ఉండేది కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినప్పటికీ విద్యుత్ వినియోగించినప్పటికీ బిల్లులు చెల్లింపుల విషయంలో చాలా జాప్యం జరిగేది. ముఖ్యంగా బకాయిలు భారీ స్థాయిలో పెట్టేవాళ్ళు. ప్రభుత్వ కార్యాలయం నుండి లక్షలు కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు విద్యుత్ శాఖకి రావాల్సి ఉంటుంది. దీని నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించడంతో పాటు విద్యుత్ వినియోగానికి సంబంధించిన విషయంలో పారదర్శకత తీసుకురావడంతో పాటు బిల్లింగ్ అంశాల్లో పారదర్శకత, అదేవిధంగా ప్రభుత్వ విద్యుత్ సర్వీసులో విద్యుత్ వినియోగం వంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఈ రోజు నుంచి ప్రభుత్వ కార్యాలయం నుండి స్మార్ట్ మీటర్ల నుంచి ప్రీపెయిడ్ విధానం ఇంప్లిమెంట్ చేయబోతుంది. మీరు చూస్తున్నంత కూడా స్మార్ట్ మీటరే. గత కొద్ది రోజుల ముందు ప్రభుత్వ కార్యాలయాలు అంటే జనరల్గా ఇప్పటికే డొమెస్టిక్, అదేవిధంగా కమర్షియల్ వాటన్నిటి కూడా స్మార్ట్ మీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా స్మార్ట్ మీటర్లు అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఆ స్మార్ట్ మీటర్లకి ప్రతి నెల వినియోగించే అంటే ఎంత విద్యుత్ వినియోగిస్తే అంత ఛార్జీలు చెల్లించే దానికి సంబంధించి ప్రీపెయిడ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంతేకాదు దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా అంటే విద్యుత్తుని పొదుపు చేయడం, బిల్లులు ఆదా వంటి విషయంలో కూడా పారదర్శకత తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ భావిస్తున్న దానిలో భాగానే దీన్ని తీసుకురాబోతున్నారు. దీన్ని ఏ విధంగా చేస్తారంటే ప్రభుత్వ సర్వీసుల నుండి కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి ఈ వ్యాలెట్ ద్వారా రీఛార్జ్ ప్రక్రియ అనేది ఉండే విధంగా ఇప్పటికీ దానికి ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 డిస్కంలు ఉంటాయి. ఎస్పీడీసీఎల్, అదేవిధంగా ఈపీడీఎస్ఎల్, అదేవిధంగా సిపిడిసి 3 డిస్కంల పరిధిలో దాదాపు సిపిడిఎస్ఎల్ అనేది ప్రస్తుతం ముందంజలో ఉంది. దీన్ని ప్రీపెయిడ్ విధానం ఇంప్లిమెంట్ చేయడంలో సిపిడిఎస్ఎల్ ముందుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సిపిడిఎస్ పరిధిలో 71,174 ప్రభుత్వ సర్వీసులు ఉండగా వాటిలో సుమారు 50,000కు పైగా సర్వీసులు ఇప్పటికే ప్రీపెయిడ్ విధానం మారాయి. ఇక ఎస్పీడిఎస్ పరిధిలో దాదాపు 1,17,000 సర్వీసులు ఉంటే వాటిలో 34,496 సర్వీసులు ప్రీపెయిడ్ విధానంలోకి తీసుకొచ్చారు. ఇక ఈపీడీసీ పరిధిలో 2 లక్షల పైగా ప్రభుత్వ విద్యుత్ సర్వీసులు ఉండగా 4వ వంతు మాత్రమే ప్రీపెయిడ్లోకి మార్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రీపెయిడ్ విధానంలో ఇప్పటి వరకు ఖచ్చితంగా చూస్తే కనుక ఈపీడీఎస్ఎల్ అనేది ప్రస్తుతం టాప్లో ఉందని చెప్పాలి. దాదాపు 50,000కు పైగా సర్వీసులో ప్రీపెయిడ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. జనరల్గా కమర్షియల్ కానీ లేకపోతే డొమెస్టిక్లో ఉపయోగించినటువంటి ప్రీపెయిడ్ సర్వీసులు కాదు, జనరల్గా అక్కడ స్మార్ట్ మీటర్ల కారణంగా విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఇప్పటికే కొంతమంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ అంశాన్ని పక్కన పెడితే కనుక ప్రభుత్వ కార్యాలయాల్లో జనరల్గా కరెంటు బిల్లులు కట్టరు, వాళ్ళు నెల తరబడి అట్లా ఉంచుతారు. కోర్టు నుంచి నోటీసులు లేకపోతే విద్యుత్ సంస్థ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత మాత్రమే స్పందిస్తారని ఒక విమర్శలు ఆరోపణ వస్తున్న నేపథ్యంలో ఆ సమస్యను అరికట్టడంతో పాటు జనరల్గా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించడం, పారదర్శకంగా ఉండే విధంగా బిల్లులు చెల్లింపులు కూడా పారదర్శక తీసుకొచ్చే విధంగా ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లో ప్రీపెయిడ్ విధానం తీసుకురాబోతున్నాం. ప్రీపెయిడ్ అంటే జనరల్గా మనము మన సెల్ ఫోన్కు ఉపయోగించుకునే ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ప్రీపెయిడ్ విధానాన్ని ఇప్పుడు స్మార్ట్ మీటర్లు, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు ఉపయోగించే వాటిలన్నింటి కూడా ప్రీపెయిడ్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఒక సంస్థలన్నింటి ఒక గ్రూప్కి ఏర్పాటు చేసి ఈ వ్యాలెట్ ద్వారా రీఛార్జ్ ప్రక్రియ అనేది చేయబోతున్నారు. చూడాలి మరి కొత్త విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటివరకు ఒక నిర్లక్ష్యం ఉండేది, నిర్లక్ష్యం తగ్గుతుందో లేదో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ప్రీపెయిడ్ విధానం తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా ప్రతి నెల బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది. నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెండింగ్ బకాయిలు పెట్టాల్సి ఉండే పరిస్థితి కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇప్పుడు దీనిపైన ప్రభుత్వ ఉద్యోగులు కానీ సంస్థలు కానీ ఏ విధంగా స్పందిస్తా చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలు కానీ లేకపోతే ప్రభుత్వం, విద్యాశాఖ కూడా ఖచ్చితంగా ఇలాంటి మార్పులు తీసుకురావడం ద్వారా పారదర్శకతో పాటు రెండోది బిల్లుల చెల్లింపు అనేది సకాలంలో జరుగుతుందని ప్రభుత్వం విద్యుత్ శాఖ భావిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.